ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిఐఐ సమిట్ 14-15 తారీఖుల్లో విశాఖలో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ యొక్క సమిట్ గతంలో జరిగినటువంటి సమిట్స్ కంటే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇక్కడికి కొన్ని వందల మంది ఇన్వెస్టర్స్ దేశ విదేశాల నుంచి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఎలా జరుగుతూ ఉంది, ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి, వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అని మరిన్ని విషయాలతో మనతో మాట్లాడేందుకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తా ఉన్నాం గతంలో లేనట్టుగా ఎన్నో దేశాల నుంచి మనం ఇన్వెస్టర్స్ ని తీసుకురావటం, ప్రధానంగా ఏదైతే P4 విధానం ద్వారా ఏదైతే ఇండియన్ ఎవరైతే ప్రవాస ఆంధ్రులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ తీసుకురావటం, ఇన్వెస్టర్స్ కి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఏంటి ఓవరాల్ గా సమిట్ ఎలా జరుగుతూ ఉంది, వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో సమిట్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వైపు మరొకసారి ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అన్ని సెక్టార్స్ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే గూగుల్ ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేసిన తర్వాత, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ది ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేసిన తర్వాత ఆ స్పీడ్ చూశారు. ఎంత ఫాస్ట్గా ఇనిషియేషన్ నుంచి అనౌన్స్మెంట్కి ఎంత ఫాస్ట్గా అయిందనే స్పీడ్ చూశారు. అది చూసిన తర్వాత మిగతా వారికి కూడా, మిగతా ఇండస్ట్రీ, మిగతా సెక్టార్స్ కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో అవుతుందనే నమ్మకంతో ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదో ఈ సమిట్ అనేది MOUs చేసుకోవడం కాకుండా ప్రతి MOUకి కూడా గ్రౌండింగ్ అయ్యే విధంగా చాలా సెలెక్టివ్గా MOUs చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైపు నుంచి. ప్రతి ఒక్కటి కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లోనే గ్రౌండ్ అయ్యే విధంగా పనిచేయబోతాం. గతంలో చూసాం సార్, ఇదే విశాఖ కేంద్రంగా జరిగినటువంటి సమ్మిట్ చూసాం. గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఏర్పాటు చేశారు. దగ్గర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా MOUలు చేసుకున్నాం అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి IT మంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి సార్. నిజంగానే అంటే గత సమ్మిట్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయా, వస్తే ఎక్కడెక్కడ వాటికి సంబంధించినటువంటి అవన్నీ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం ఎన్ని MOUలు చేశాము, ఎన్ని అనౌన్స్మెంట్లు చేశాము అనేది కాదు ముఖ్యమైనది, ఎంత మటుకు మనం గ్రౌండ్ చేసాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, పొద్దున మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నారు, మీరు MOU చేసిన తర్వాత నుంచి మా వైపు నుంచి మేము వెంటబడతాం మీ వెనుక, అది గ్రౌండ్ అయ్యేదాకా కూడా అని చెప్పి పొద్దున ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారంటే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు అంటే వెళ్ళి అనౌన్స్మెంట్లు చేసుకొని దాన్ని ఏదో పెద్ద అడ్వర్టైజ్మెంట్ లాగా చూపించుకునే దానికి కాకుండా ప్రజలు ఈరోజు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది, వచ్చిందా లేదా అనేది. ఈరోజు వైజాగ్ వైపు గూగుల్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నారు, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గడిచిన సంవత్సరంన్నరలో ఏ విధంగా ప్రతి ఇండస్ట్రీని కూడా, గ్రీన్ టెక్నాలజీస్ అయితే కానీ, ఎనర్జీ స్టోరేజ్లో అయితే కానీ, ప్రతి దాంట్లో కూడా ముందంజలో ఉండి వెళ్తా ఉంది. అలాగే కొత్తగా ఏది వచ్చినా కానీ అందిపుచ్చుకునే విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. ప్రధానంగా సార్, ఏదైతే ఇప్పుడు విశాఖ వైపు ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చూడటానికి ప్రధాన కారణం ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ప్రధాన కారణంగా చూసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా ఏదైతే అండర్ వాటర్ కనెక్షన్స్ ద్వారా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి 12-13 దేశాలకు మనం కనెక్టివిటీని ఇవ్వటం కానీ, లేదంటే అంత డేటాని ఇక్కడ స్టోర్ చేసే విధంగా ఒక వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉంటే కొన్ని రాజకీయ విమర్శల్లో భాగంగా అది ఎందుకు పనికిరాంది, ఒక గౌడౌన్ లాంటిదని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే అది అందులోనూ IT శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు అది కేవలం ఒక గౌడౌన్, దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సార్, ఏంటి అంటే దానివల్ల ఉపయోగం లేదా మీరే అలా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారా? అర్థం కాని వారికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి అలాగే కనిపిస్తుంది. ఒక $15 బిలియన్ ఇన్వెస్ట్మెంటు, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు ఒక MNC వచ్చి విశాఖపట్నంలో పెడతా ఉన్నారు అంటే ఆ ఇన్వెస్ట్మెంట్గా దాని చుట్టూ ఎకోసిస్టమ్ అంతా కూడా ఏ విధంగా. అలాగే మనం అందరం చూసాం, కియా వచ్చింది అనంతపూర్లో కియా వచ్చినప్పుడు ఇది చిన్నది అది అన్నారు, కానీ దాని చుట్టూ ఎంత ఎకోసిస్టమ్ వచ్చింది, ఎంతమంది చిన్న ఫ్యాక్టరీస్ పెట్టారు, దాని పార్ట్ సప్లైంగ్ అన్నీ కూడా. సో ఎకోసిస్టమ్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, వైజాగ్ వైపు ఎంతమంది చూస్తూ ఉన్నారంటే కేవలం గూగుల్ వచ్చిందనే కాదు, ఏ విధంగా వచ్చిందనే దాన్ని బట్టి అందరూ అసెస్ చేసుకుంటారు కదా, ఎంత ఫాస్ట్గా వచ్చింది, ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిందని. సో గూగుల్ ఇక్కడికి వైజాగ్ రావడానికి, ఇండియా రావడానికి వారు అడిగారు, మాకు ఈ డేటా పరంగా మాకు ఈ క్లారిటీ కావాలి, ఇవన్నీ కూడా అడిగారు. మిగతా రాష్ట్రాలు అంతగా పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి వారికి ఎటువంటి వెసులుబాటు అయితే కావాలో, వాళ్ళకి ఎటువంటి క్లారిటీ అయితే కావాలో దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోవాలి. కానీ మనం మాత్రం 1.5 ఇయర్లో వాళ్ళకి కావాల్సిన క్లారిటీ, మీరు ఇక్కడ డేటా స్టోర్ చేస్తే ఎక్కడా కూడా బ్రీచ్ ఉండదు, ఇటువంటివన్నీ కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చాలా ఫాస్ట్గా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దానికి సంబంధించిన క్లారిటీస్ అన్నీ కూడా ఇవ్వగలిగాం. ఆ స్పీడ్ ఏ విధంగా అయితే చేశామో, కేవలం ఎస్టాబ్లిష్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రావడం అంటే ల్యాండ్ రావడం కాదు, దానికి చాలా ఎకోసిస్టమ్ ఉంటుంది. లెజిస్లేటివ్గా చట్టాల పరంగా వారికి కొద్దిగా వెసులుబాటు కలిగించాలి, ఏమన్నా మార్పులు చేయాలంటే అవసరం అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే మిగతా ఏ విధమైన ఇన్సెంటివ్స్ ఈ పరంగా ఇవ్వాలో అది కూడా వెంటనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేసి చూపించాం కాబట్టి. అలాగే మిట్టల్ది కూడా ఆర్సెనల్ మిట్టల్ది చాలా మంది తెలియదు. బట్ నేను ఒక 3 సంవత్సరాల క్రితం ఆయన కలవటం జరిగింది లండన్లో. కలిసినప్పుడు ఆయన ఇంటికి పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు, అంతా చేశారు. మాట్లాడిన రోజు ఆ రోజు చెప్తా ఉన్నారు ఆయన మిట్టల్ గారు, నేను చైనా వెళ్ళినప్పుడు నేను ఎంత ఫాస్ట్గా క్లియర్ అయింది, నేను ఎంత ఫాస్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగానని చెప్తా ఉన్నాను. ఈరోజు ఇండియాలో ఆంధ్రాలో ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేకుండానే వారికి ఏదైతే అవసరమైందో, ఏదైతే స్లరీ విధంగా తీసుకురావాలని కోరుకున్నారో వాడు మైండ్ నుంచి ఇక్కడికి మామూలుగా అయితే ట్రక్స్లో తీసుకెళ్తాం, కాకుండా స్లరీలో తీసుకొచ్చేదానికి మాకు కావాలి, అది ఎగ్జిక్యూట్ చేసి పెట్టండి. తప్పకుండా చేస్తామన్నాం. కేంద్ర ప్రభుత్వం మాట్లాడాము, చేసాం. అది ఎంత స్పీడ్గా చేసామని అనుకుంటారు. ఏదో ల్యాండ్ ఇస్తే అయిపోద్ది, ఇంకోటి కరెంట్ ఇస్తే అయిపోద్ది, కాదు. ఇవన్నీ కూడా చాలా మందితో అనుసంధానం చేసుకుని మూవ్ చేయాలి. అది చేసాం కాబట్టి చూశారు కాబట్టి ఈరోజు మిగతా వారు కూడా అవును ఇక్కడ మాట్లాడటం కాదు, పనులు కూడా అవుతున్నాయనే కాన్ఫిడెన్స్తో ముందుకు వస్తున్నారు. అంటే మెయిన్గా సార్, అంటే వచ్చిన 15-16 నెలల్లో ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖకి అనేక కంపెనీలు రావడం చూసాం. ఏదైతే కొంతమంది ఇప్పుడు అమరావతికి క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేదంటే ఇక్కడికి గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, మీరు చెప్పినటువంటి మెదలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి, ఎక్కడా లేదు. ఇందులో మేమే ముందే శంకుస్థాపనలు చేసామని కూడా వాళ్ళు దాన్ని డిఫైన్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఆ విధంగా మాట్లాడితే మనం చెప్పగలిగేది లేదు. సరే, శంకుస్థాపన చేయడమే చాలా ప్రాజెక్టులు చాలా గవర్నమెంట్లు దేశంలో చాలా చోట్ల చేస్తారు. శంకుస్థాపన అయిన దాన్ని బట్టి ప్రాజెక్ట్ అయిందని కాదు, ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది కాదు, గ్రౌండ్ అయిందా లేదా అనేది ముఖ్యము. కమిట్మెంట్ ఇచ్చారా లేదా అనేది ముఖ్యము. కంపెనీస్ వైపు నుంచి కూడా ఈరోజు కంపెనీస్ వైపు ఇచ్చారు, తొందరలోనే గ్రౌండ్ చేయబోతాం. 19 ఎలక్షన్స్ తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా రావడానికి కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మరి ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి సార్? నాకు మొన్న మధ్యన ఇన్వెస్ట్ ఇండియా నుంచి ఎవరైతే ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వాళ్ళు ప్రతి స్టేట్కి కూడా ఏ సెక్టార్కి ఏ ఇండస్ట్రీ పంపించాలనేది వాళ్ళు ఎంకరేజ్ చేసి పంపిస్తారు. ఇన్వెస్ట్ ఇండియాలో ఒక ఆఫీసర్ నన్ను కలవడం జరిగింది. కలిసి చెప్తా ఉన్నాడు, సార్ మాకు 2019 నుంచి 24 దాకా అసలు ఏమన్నా ఇండస్ట్రీని కొద్దిగా పంపిద్దామన్నా ఆంధ్రప్రదేశ్ వైపు చూడమని చెప్పినా కూడా ఒక్కరు కూడా చూసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు పూర్తిగా మార్పు కనిపిస్తూ ఉంది. వచ్చి అడుగుతూ ఉన్నారు, లెదర్ ఇండస్ట్రీ కానీ, గ్రీన్ ఎనర్జీ అయితే కానీ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. టెక్స్టైల్ అయితే కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగుతూ ఉన్నారు. ఆ మార్పు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది జరగడానికి ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యమంత్రి గారు క్లారిటీతో పనిచేయడం, అలాగే లోకేష్ గారు అయితే కానీ, భరత్ గారు అయితే కానీ, వీరందరూ కూడా ఐటీ వైపు, ఇండస్ట్రీస్ వైపు వీరందరూ కూడా ఒక టీంగా పనిచేయడం వల్ల ఇది జరుగుతాం. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇండస్ట్రీస్ని, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి పనులన్నీ కూడా విశాఖకే పరిమితం చేస్తూ ఉన్నారు. విశాఖ కేంద్రంగానే అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇంకోటి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, బీపీసీ లెక్క వస్తూ ఉంది, నెల్లూరు దగ్గర వస్తూ ఉంది. మరి అది విశాఖ దగ్గర ఉందా? కాదు కదా. మరి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అక్కడ వస్తూ ఉంది. అలాగే రాయలసీమలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇప్పటికే ఎంఓఎస్ చేసుకున్నారు. ఇప్పుడు దీనిలో చాలా మంది కూడా అక్కడ పెట్టబోతా ఉన్నారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది అక్రాస్ ద స్టేట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మనం కూడా అంతే ఎంకరేజ్ చేస్తాం.